భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మెగా డిఎస్సికి ఉచిత శిక్షణ అనేది ఇస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ బోర్డులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఉచిత శిక్షణను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో కూడా మరి ఉచిత శిక్షణను డిఎస్సి అభ్యర్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఆదివారం రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి కోచింగ్ ను వినియోగించుకోండి. డిఎస్సి అభ్యర్థులు ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే కాలు శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో గల టెక్స్టైల్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. కోచింగ్ లో పాల్గొన్న డిఎస్సి అభ్యర్థులతో ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రూమ్ కూడా చూస్తున్నాం. చాలా మంది విద్యార్థులు ఈ ఉచిత శిక్షణకు హాజరైనట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. అభ్యర్థులకు ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు సూచన. 74 ఉడేగోళంలో ఉచిత కోచింగ్ కేంద్రం ప్రారంభం. డిఎస్సి అభ్యర్థులు ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు సూచించారు. మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో గల టెక్స్టైల్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభ ఉన్న ఉద్యోగాలు పొందలేక సతమతమవుతున్న వాళ్లకు మరి సదావకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఉచిత కోచింగ్ ఏర్పాటు చేశామని, కోచింగ్ ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. గతంలో కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రూప్స్ కి ఉచిత కోచింగ్ ఇప్పించానని గుర్తు చేశారు. ఇక్కడ అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందాలన్న ఉద్దేశంతో నిష్ణాతులైన ట్రైనర్ల చేత కోచింగ్ ఇప్పించనున్నట్లు చెప్పారు. కోచింగ్ కు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం డివిజన్ ఆర్డీఓ రాణి సుస్మిత, తెలుగు అధ్యాపకులు హరీషాచారి, కార్మిక శాఖ అధికారి సత్యనారాయణ, టీడీపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మెగా డిఎస్సికి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఉచిత కోచింగ్ అనేది ఇస్తూ ఉన్నారు. అలాగే మరి రాయదుర్గం ప్రాంతంలో కూడా ఉచిత కోచింగ్ అనేది ఇస్తూ ఉన్నారు. మరి రాయదుర్గ ప్రాంతానికి చెందినటువంటి వారు ఈ ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ ను ఉపయోగించుకోవచ్చు. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.